మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఈ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాజీ అధ్యక్షులు ఇప్పటివరకు సుదీర్ఘకాలం పాటు మున్నూరు కాపు సంఘానికి సేవలు అందించిన మామిళ్ళ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఎన్నికలు జరగాలనే నిర్ణయంతో కోర్ కమిటీ స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఏకతాటిపై తీసుకొచ్చి గత 15 రోజుల నుంచి ప్రక్రియ నడుస్తూ జిల్లాలో నలుమూలలో అందరినీ వాళ్ళందరూ మా కుల సోదరులందరూ ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలు మున్సిపాలిటీలు మండలాలు తిరుక్కుంటూ ఏకాభిప్రాయం కోసము మేము ఈ నిర్ణయం తీసుకున్న మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశానుసారము ఈ ప్రక్రియ స్టార్ట్ చేసినాం. ఏది ఏమైనా రాష్ట్రంలోనే మున్నూరు కాపులు అంటే మేడ్చల్ జిల్లా అంటే మున్నూరు కాపులు అనే విధంగా ముందుకు పోయి నా తోటి ఉన్నటువంటి ఇన్ని రోజులు నాకు సహకరించిన కుల సోదరులందరూ గత దాదాపు 10 సంవత్సరాల నుండి అంటే 8 సంవత్సరాల జిల్లా అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కీసర మండల నాయకులు, షామీర్పేట మండలు, మేడ్చల్ మండలు జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రజలంతా మన మున్నూరు కాపులంతా నాకు చేయుతనిచ్చి ఇంత చక్కటి ప్రోగ్రాం చేసి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్నుకోవడం అనే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. దానికి ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. జిల్లా అన్నప్పుడు మంచి చెడ్డ జరుగుతాయి. ఒక తేటిపై ఒక అభిప్రాయం తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా గ్రామస్తుడైనటువంటి పేట్లపల్లి నరసింహరావు గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఇందులో ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, కోఆర్డినేటర్లు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లు, మండల కమిటీ అధ్యక్షులు అందరూ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ఎన్నిక జరిపినాం. యునానిమస్గా అంటే పోటీ అనేది లేకుండా జరిపినాం. జరిపినందుకు మన సోదరులు అంటే లోపటేమున్నా మీదికైతే ఎవరేం చెప్పలేదు, ఒక తాటిపై తీసుకొచ్చినాం. మాకు మొన్నటి వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సహకరించారు. ప్రెస్ అన్ని పేపర్లలో జిల్లాలో మంచి భారీ స్పందన వచ్చింది. ఆ స్పందనకు అనుగుణంగా ఈరోజు ఒక 500 మందితోటి మీటింగ్ అరేంజ్ చేసుకొని ఏకాభిప్రాయం తీసుకొచ్చి జిల్లాకు అధ్యక్షునిగా మన వేల్పుల శ్రీనివాస్ అనే క్యాండిడేట్ ఎన్నుకున్నాం. ఆయన కూడా మంచి యువకుడు, ముందుకు తీసుకుపోతాడని ఆశిద్దాం. అలాగే మా గ్రామస్తుడు, మా అల్లుడు అయినటువంటి నరసింహరావు గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నాం. వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకొని ఎప్పుడైతే మనం ఈ జిల్లా కమిటీ పూర్తి చేస్తామో, ఆ జిల్లా కమిటీ పూర్తి చేసేటప్పుడు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరి కార్యవర్గ సభ్యులను ఒక తాటిపై తీసుకొచ్చి అభిప్రాయాలు తీసుకొని ఫుల్ బాడీ చేస్తాము, ఫుల్ కమిటీ చేస్తాము. ఒక 15-20 రోజులల్లో సంక్రాంతి ముందు మళ్ళొకసారి జిల్లా మీటింగ్ పెట్టి అప్పుడు రాష్ట్ర కమిటీలో ఉన్న అందరిని పిలుచుకొని మరి చిన్న సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమం సహకరించినటువంటి పేరు నా కుల సోదరులందరికీ ధన్యవాదాలు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.